అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అరకు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనతో పాటు 108 ఎగ్జిక్యూటివ్ శామ్యూల్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక 10 నుంచి 15 మంది మధ్యలో మృతుల సంఖ్య ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే 22 మంది వరకు క్షతగాత్రులని దగ్గరలోని హాస్పిటల్కి తరలించి అక్కడ వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రమాదం జరిగిన ఏరియాలో సిగ్నల్స్ అస్సలు లేవు. సో బయటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది అని కూడా ఆయన చెప్పారు. అంటే అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో సమాచారం అందించే వెసులుబాటు కూడా ప్రమాదం జరిగిన టైంలో లేకపోయి ఉండొచ్చు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే కూడా ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా కూడా గుర్తించడం జరిగింది. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు. ఓవరాల్గా బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 10 నుంచి 15 మంది మధ్యలో మృతి చెంది ఉండొచ్చు అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక 22 మంది వరకు వివిధ హాస్పిటల్స్లో వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది దగ్గరలోని. సో ప్రమాద తీవ్రతకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అరకు నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా రాజుగారి మెట్టి మలుపు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మనతో పాటు 108 సిబ్బంది రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ గారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పరండి. మేడం, ఇది రోజున 3:30 టైంలో జరిగిందటండి. మనకి అక్కడ స్పాట్లో ఉన్న చనిపోయిన తాలూకు వాళ్ళు షిఫ్ట్ చేశాం మేడం హాస్పిటల్కి. ఏఎస్ఆర్ డిస్టిక్ చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం మేడం. ఏఎస్ఆర్ డిస్టిక్లో మొత్తం మీద మేము సంవత్సరం డివిజన్లో ఉన్న వెహికల్స్ మొత్తం 108 మొత్తం ఒక 6 బండ్లు మొత్తం మీద ఒక 20 నుంచి 25 మంది షిఫ్ట్ చేశాం మేడం. అక్కడ స్పాట్లో వచ్చేసి 10 నుంచి ఒక 13 మంది మధ్యలో ఉండొచ్చు బహుశా చనిపోయిన వాళ్ళు. అంటే మీరు స్పాట్ కి చేరుకున్న టైంలో అక్కడ ఎలాంటి హెడ్ ఇంజరీలు, ఫ్రాక్చర్లు, కాళ్ళు చేతులు అందరూ మొత్తానికి చింతూరు ఏరియా హాస్పిటల్ చెక్ చేశాం మేడం. రాధాకృష్ణ గారు, మీరు స్పాట్ కి చేరుకున్నప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే అక్కడ స్థానికులే సహాయక చర్యల్లో పాల్గొన్నారా ఏంటి? అక్కడ మీరు వెళ్ళగానే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడ స్థానికులు ఎవరు ఉండరు మేడం. ఘాట్ రోడ్ మేడం, అది ఘాటి అడవి ప్రాంతం, అది మారేడుమిల్లి ఘాటి. అది ఆ ఘాట్ రోడ్ లో జరిగింది ఇది యాక్సిడెంట్ అనేది. డ్రైవర్ మితిమీరిన స్పీడ్ తో వల్ల జరిగిందని చెప్పేసి బస్సులో ఉన్న ప్యాసింజర్ చెప్తున్నారు. అందులో ఉన్న చనిపోయిన వాళ్ళ తాలూకు కానీ దెబ్బలు జరిగిన తాలూకులు కానీ వాళ్ళు మేము తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గర మాకు చెప్పడం జరిగింది మేడం. అందులో 10 నుంచి 13 మంది చనిపోయారు, స్పాట్లో ఉన్నారు. బస్సులోనే ఉన్నారు. అవన్నీ బాడీలన్నీ కిందకి షిఫ్ట్ చేసి దెబ్బలు అందరూ షిఫ్ట్ చేసేసాం మేడం చింతూరు హాస్పిటల్కి. రాధాకృష్ణ గారు, అక్కడ మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? చిన్నపిల్లలు అయితే మేము షిఫ్ట్ చేసి అసలు చిన్నపిల్లలు ఎవరు కనపడలేదు మేడం. మొత్తం కూడా 50 above years ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఒక టూర్ కింద వచ్చినట్టున్నారు మేడం. వీళ్ళు అరకు నుంచి అన్నవరం దర్శనం చేసుకుని ఇలా రామాలయానికి దర్శనానికి వస్తున్నారట. వచ్చేటప్పుడు ఆన్ ది వేలో జరిగింది మేడం మారేడుమిల్లి ఘాటీలో. అంటే అందరూ ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళేనా అండి, లేకపోతే ఈ ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజ్ ద్వారా తీసుకెళ్తూ ఉంటారు, అలా ఏమైనా టూర్కి వచ్చారా? లేదు, అలా ఏం కాదు మేడం. వీళ్ళందరూ ఒక చుట్టుపక్కల ఊర్లో అందరూ అనుకొని పెద్ద వయసులో అందరూ సీనియర్ సిటిజన్ అందరూ కలిసి యాత్రకని చెప్పేసి అనుకుని బయలుదేరాట. ఓ, అందులో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు మీకు తెలిసిన? మొత్తం మాక్సిమం వాళ్ళే ఉన్నారు మేడం. 50 years above ఉన్నారు మాక్సిమం. సో ఎక్కడెక్కడికి తరలించారండి ఈ గాయపడిన వాళ్ళని? ఎక్కడెక్కడ చికిత్స అందిస్తున్నారు వాళ్ళకి? ప్రస్తుతానికి అది మేడం మాకు నియర్ ఉన్న చింతూరు హాస్పిటల్, అల్లూరు సీతారాం జిల్లాలో
చింతూరు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉంది మేడం. ఆ ఘాటి నుంచి ఏరియా హాస్పిటల్కి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ వరకు మేము షిఫ్ట్ చేసాం మేడం. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ ఇంకేమైనా సీరియస్ ఉన్న కేసుల్ని షిఫ్ట్ చేయడానికి ఇక్కడే హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ పెట్టుకున్నాం మేడం. పోలీస్ సిబ్బంది ఎంతమంది చేరుకున్నారు రాధాకృష్ణ గారు? పోలీస్ సిబ్బంది మేము అక్కడికి సీన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మేడం. ముందుగానే వచ్చున్నారు వాళ్ళు తర్వాత ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మేడం. మేము వాళ్ళు అందరూ కలిసి దెబ్బలు తగిన వాళ్ళందరినీ బయటికి షిఫ్ట్ చేసి ఆ బాడీని కూడా బయట పెట్టడం జరిగింది మేడం. మేము తర్వాత వచ్చేసి ఈ పేషెంట్లు అందరూ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం మేడం, చింతూరు హాస్పిటల్. అంటే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం ఏ విధంగా ఉంటుందండి? అక్కడ హెచ్చరిక బోర్డులుగా ఏమైనా పెట్టారా? అక్కడ యాక్సిడెంట్ జరిగే ప్రాంతం అది అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? అది ఘాట్ రోడ్ మేడం. మ్యాక్సిమం యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి మేడం. 3:30 అంటే మంచిగా ఫుల్ గా ఫాగ్ ఉంటుంది మేడం. దాని తోడు డ్రైవరు ఓవర్ స్పీడ్ వల్ల ఇది జరిగిందని చెప్పేసి అంటున్నారు మేడం. వాళ్ళు చెప్తూనే ఉన్నా కానీ ఎన్నుకొని వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు మేడం. ఓకే, మీకు ప్రయాణికులు చెప్పారండి అందులో ఉన్న ప్యాసింజర్స్ ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న డ్రైవర్ అని? ఓకే, డ్రైవర్ ని ఏ హాస్పిటల్ కి తరలించారండి? డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నారా? డ్రైవర్ అంటే పోలీసులు అదుపులో తీసుకున్నారా డ్రైవర్ ని? భద్రాచలం ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు మేడం. డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి? ప్రస్తుతానికి అయితే చింతూరు హాస్పిటల్ ఉన్నాడు మేడం. డ్రైవర్ కూడా దెబ్బలతో ఉన్నాడు. ఆయన కూడా కాలు వచ్చి ఇరిగినట్టుగా ఉంది. ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడు మేడం. అంటే అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. మరి బంధువులకి అది ఇన్ఫర్మేషన్ చేరిందా? అక్కడ సిగ్నల్స్ ఉండవు. అక్కడ నుంచి చూసిన వాళ్ళు కిందకి వచ్చి దగ్గర 10 కిలోమీటర్ కిందకి వచ్చి సిగ్నల్స్ ఉన్న ఏరియా నుంచి ఫోన్ చేయాలి మేడం. అండ్ మీరు ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మాకు వచ్చేసి 70 కిలోమీటర్స్ వస్తుంది మేడం. మా లొకేషన్ కి విఆర్పురం నుంచి 70 కిలోమీటర్లు వస్తుంది మేడం. మేము 1 గంట వెళ్ళిపోయాం. అటు నుంచి రంపచోడ నుంచి వెహికల్ వచ్చింది, మారేడుమిల్ నుంచి 100 వెహికల్ వచ్చింది, కోనవరం వెహికల్ వచ్చింది, చింతూరు వెహికల్ వచ్చింది. ఇవన్నీ చేరుకునేసరికి మాక్సిమం తక్కువ 1 అవర్ పడుతుంది మేడం. ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా డిస్టెన్స్ 50 కిలోమీటర్ పైన వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నట్లా అండి? తీవ్రమైన గాయాలు ఏమైనా అయినాయా? ఉన్నాయి మేడం, తీవ్రమైన గాయాలు ఉన్నాయి, హెడ్ ఇంజరీలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు.